తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు ఇలా సంక్రమిస్తుంది అంటా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నాను. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువలన పితృకాసం సంక్రమిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు. ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు. సంతానం కలుగదు. వ్యాపారాలలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది. ఆడ, మగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే ఆ పాపం తరువాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. అవిటిగా పుట్టడు, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకడం. ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నా, కాలక్రమేణా అవయవాలు పొడవడం జరుగుతుంది. దానినే వంశపారంపర్యం అంటారు. అందుకే వయసులో ధర్మంగా ఉడా అదే ధర్మాన్ని పంచుకుని పుడతారు. జీవితంలో వృద్ధి చెందుతారు. కాబట్టి పుణ్యాలే కనుక చేస్తే ఇలాంటి పరిస్థితి రాదంటున్నారు జ్యోతిష్య నిపుణులు.